హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. నాకు మళ్ళీ ఈరోజు వంట టాస్క్ అయితే వచ్చిందండి. అసలు ఈరోజు నాకు ఈ వంట టాస్క్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకు నేను చేశానా ఏంటి అనేది. మరి ఈరోజు అయితే నేను వెజ్ బిర్యానీ అయితే చేస్తానండి. నూనె బాగా కాగిన తర్వాత ఇంట్లో ఏ గరం మసాలాలు ఉన్నాయో అన్ని గరం మసాలాలు వేసేసాను. అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసేసాను. పచ్చివాసన పోయిన తర్వాత ఇంట్లో కూరగాయ ముక్కలన్నీ క్యారెట్, బీట్రూట్, స్వీట్ కార్న్, పచ్చి బఠానీలు, ఆలుగడ్డ, ఉల్లిపాయలు అన్నీ వేసేసి శుభ్రంగా అవి ఫ్రై చేసేసాను అనమాట. అంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని రైస్ అయితే వేసేసుకొని పులావ్ అయితే చేసేసాను. మంచి ఫ్లేవర్స్తో వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎవరి కోసం చేశాను ఏంటి అదంతా కూడా వీడియోలో చూసేద్దాం రండి. ఇలా వెజిటబుల్ పులావ్ అయిందో లేదో అలా ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చేసారు. ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్స్ అందరూ ఎక్కడో దగ్గర కలుసుకుంటాం అనమాట. ఈ ఇయర్ మా ఇంటికి అయితే వచ్చారు అందరూ కూడాను. మా చిన్నప్పుడు ఎలాగో ఇలాంటి ట్రెండ్ ఏమీ లేదని చెప్పేసి సరదాగా ఫ్రెండ్స్తో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అంటే ఇక్కడ ట్యాక్స్ కట్టుకోవడము అదంతా కాదు, మేమందరము ఇంట్లో రోజు పనులు చేసుకొని బిజీగా ఉంటామన్నమాట. ఇలాంటి అకేషన్ పేరు చెప్పి కలుసుకోవడానికి ఇదంతా కూడా అనమాట. మాకు ఎలాంటి కిట్టి టీంలు రోజు ఫోన్ చేసుకొని సోది కుట్టుకోవడం ఇవేవి ఉండవు. ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది. సమయం సందర్భం బట్టి మేము కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, ఎంజాయ్ చేసుకుంటాం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాము. ఫ్రెండ్స్తో కలిసి ఎంత పెద్ద పార్టీ చేసుకున్నా గ్లాస్ టీ అందరం కలిసి తాగితే ఆ కిక్కే వేరబ్బా. వెదర్ కూల్గా ఉందని లోపలికి వెళ్ళి మా ఫ్రెండ్ అయితే టీ అయితే తీసుకొచ్చారు. ఈ టీ తాగేసి ఇంకా అసలు విషయంలోకి అయితే వస్తున్నా చూడండి. ఈరోజు నాకు వెజ్ బిర్యానీ చేయమని టాస్క్ అయితే ఎందుకు ఇచ్చారు అంటే, నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే వరకు గుర్తుండాలి అని మా క్రేజీ గ్యాంగ్ క్రేజీగా ఒక ప్లాన్ అయితే చేశారు. ఒక్కొక్క ఐటము తీసుకొచ్చి కొంతమంది బీద వాళ్ళకి స్పాన్సర్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొచ్చా. నేనైతే బిర్యానీ అయితే తీసుకున్నాను, బిర్యానీ చేశాను. మా ఇంట్లోనే బిర్యానీ చేశాను కాబట్టి ఈ ఫుడ్ని మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళి ప్యాకింగ్ చేయడం ఇదంతా కష్టం అని చెప్పి అందరూ కలిపి మా ఇంటికే వచ్చారు. మా ఇంట్లోనే ప్యాకింగ్ అయితే చేశాము. కొంతమంది ఫ్రూటీ తీసుకొచ్చారు, నేను వెజ్ బిర్యానీ చేశాను. కొంతమంది ఈ డబ్బాలు అయితే తీసుకొచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం. భారీ ఎత్తున చేసుకోలేకపోయినా ఉన్నంతలో ఏదో మాకు అనిపించింది, మేము ఇలా చేసామన్నమాట. మిగిలింది కాస్త అందరము ఇలా తినేసి బయలుదేరాము. మళ్ళీ ఏ రాత్రి అవుతుందో ఏంటో అనేసి ఒక క్యాబే అందరం బుక్ చేసేసుకున్నాము. పిల్లలు అందరం కలిసి క్యాబ్లోని ఇప్పుడు ఫుడ్ ఇవ్వడానికైతే బయలుదేరాం. మాకు అతి దగ్గరలో ఉన్న ఏకైక టూరిజం ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఈ జగన్నాథ స్వామివారి గుడి. ఈ గుడి దగ్గరికి వచ్చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా వీడియోస్ ఓపెన్ చేసినట్లయితే మీరు ఎన్నో వీడియోల్లో ఈ జగన్నాథ స్వామివారి గుడి అయితే కనిపిస్తుంటుంది. ఈ గుడి దగ్గర ఉన్న కొంతమందికి అయితే ఫుడ్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము. చెప్పా కదండి, మరి అంత ఎక్కువగా చేయలేకపోయినా ఏదో మాకు అనిపించింది అలా చేద్దాము అని మేము ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయితే చేశాము. తిరిగి అలసిపోయాము. ఇంకా మిగిలిన డ్రింక్స్ మేము తాగేసి స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళాము. ఇదిగో మా స్వామివారు ఇలా ఉన్నారు. ఈరోజు స్వామివారి దర్శనం అనంతరము లైట్ డిన్నర్ అయితే చేసాము. ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి ఒక అమ్మాయి అయితే మాకు ఫుడ్ స్పాన్సర్ అయితే చేసింది. ఇంకా తినేసి ఎవరింటికి వాళ్ళైతే బయలుదేరిపోయాము. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా వంట టాస్క్ ఎందుకు వచ్చిందో? కొంతమంది బీద వాళ్ళకి ఫుడ్ షేర్ చేద్దామని చెప్పి నేనైతే వంట చేశాను. మిగిలిన వాళ్ళు వాళ్ళకి తోచింది స్పాన్సర్ చేశారు. మొత్తానికి ఫ్రెండ్షిప్ డే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
से मिल जाता है, जादू है ऐसा फ्रेंडशिप का। मुस्तफा मुस्तफा डोंट वरी मुस्तफा, हम हैं तुम्हारे मुस्तफा।